ఓం శ్రీ సరస్వతి దేవియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో మనకి వసంత పంచమి ఏ రోజు వచ్చిందో తెలుసుకుందామండి. ఫిబ్రవరి 2వ తారీఖు లేదా 3వ తారీఖు, తిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, మనకి ఏ వయసు పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలి, ఈరోజు అక్షరాభ్యాసం ఏ వయసు అంటే ఏ సమయంలో చేయించాలో కూడా తెలుసుకుందామండి. సరస్వతి దేవి పూజ ఏ సమయంలో చేయించుకోవాలి, ఈరోజు మంత్రాన్ని ఏం చెప్పించాలి, ఈరోజు కొన్ని వస్తువులు దానం చేస్తే చాలా మంచిదండి, అది ఏంటో కూడా తెలుసుకుందాము. ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే ఈ వీడియో ఉంటుందండి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. ముందుగా మనకి వసంత పంచమి ఎప్పుడైనా సరే మనకి వసంత కాలంలో అంటే మాఘమాసంలో 5వ రోజు అయితే వసంత పంచమి వచ్చిందండి. కావున ఈ రోజు మనకి ఈ రోజు నుంచే వసంత కాలం అనేది ప్రారంభమవుతుందన్నమాట. ఈ రోజు సరస్వతి దేవికి పూజ చేసేవాళ్ళు పసుపు రంగు చీరలు, పసుపు రంగు బట్టలు అంటే తెలుపు రంగు బట్టలు ధరిస్తూ పూజ అనేది జరుపుకుంటారండి. తెల్లని వస్తువులు అంటే సరస్వతి దేవికి చాలా ఇష్టం అని చెప్పి తెల్లటి దుస్తులు ధరించి పూజ అనేది చేసుకుంటారండి. తెల్లటి పువ్వులతో, పసుపు రంగు పువ్వులతో పెట్టి అమ్మవారికి పూజ అనేది చేస్తారనమాట. ఈరోజు తెల్లటి నువ్వులు, పెరుగు, చక్కెర, వెన్న వంటివి దానం చేస్తే చాలా మంచిదండి. వసంత కాలంలో వచ్చే పంచమి, వసంత పంచమి రోజు చాలామంది అక్షరాభ్యాసం చేయిస్తారండి పిల్లలకి. 3 సంవత్సరాలు నిండిన పిల్లలకి అంటే 2 వెళ్ళిపోయి 3 సంవత్సరాలు వచ్చిన పిల్లలకి అక్షరాభ్యాసం, 4వ సంవత్సరం అంటే 4th బర్త్డే అయిపోయి 5th అంటే 5వ సంవత్సరంలో అడుగుపెట్టిన పిల్లలకి ఇలా అక్షరాభ్యాసం అనేది చేయిస్తారండి. చాలామంది గుళ్ళల్లో, లేదంటే కుదరని వాళ్ళు ఇంటి దగ్గరే కూర్చొని దేవుడి గదిలో ఇలా అక్షరాభ్యాసం అనేది చేయించవచ్చండి. పిల్లలతో ఈరోజు రాయిస్తే, ఏదైనా సరే ఒక అక్షరం రాయిస్తే మొదలు పెడితే చాలా మంచిగా ఆ విద్యలో రాణిస్తారు అని చెప్పి ఇలాగా ఈరోజు వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం అనేది చేయిస్తారనమాట. 2 సంవత్సరాలు నిండిపోయి 3వ సంవత్సరంలోకి వచ్చిన వాళ్ళు, 4 సంవత్సరాలు నిండిపోయి 5వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన వాళ్ళు. ఈరోజు చాలా స్కూల్స్లలో కూడా అడ్మిషన్స్, చాలా స్కూల్స్లలో ఫ్రీ అడ్మిషన్స్ అని కూడా పెడతారండి. ఇక్కడ వసంత పంచమి రోజు సరస్వతి దేవి పూజ చేసుకునే విధానం అండి. మనకి ఈ సంవత్సరం ఏ రోజు వచ్చిందో తెలుసుకుందాము. వసంత పంచమి షష్ఠి శ్రీ చాందమానైన శ్రీ కోదినామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు, శుక్లపక్షాన మనకి వసంత పంచమి అనేది వస్తుందండి. ఈ రోజు నుంచే మనకి వసంత కాలం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. పంచమి తిథండి ఫిబ్రవరి 2, 2025 ఆదివారం రోజున మధ్యాహ్నం 12:30 ప్రారంభమయ్యి ఫిబ్రవరి 3, 2025 సోమవారం ఉదయం 10-13 వరకు అయితే ఈ వసంత పంచమి తిథి అయితే ఉంటుందండి. మనకి సూర్యోదయానికి ముందుగా ఏ తిథి ఉంటే అదే తీసుకుంటాం కాబట్టి ఈ సంవత్సరం ఫిబ్రవరి 3వ తారీఖునే మనకి వసంత పంచమిగా అయితే జరుపుకుంటాం అనమాట. అది సోమవారం రోజునైతే వచ్చిందండి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 3వ తారీఖున సోమవారం రోజున వసంత పంచమిగా జరుపుకుంటారు. పూజా విధానం తెలుసుకుందామండి. ముందుగా మన దగ్గర అమ్మవారి ఫోటో కానీ లేకపోతే విగ్రహం ఉన్న వాళ్ళైతే ఇలాగ అమ్మవారిది ఒక పీఠం పెట్టుకొని అక్కడ అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. లేదు అనుకుంటే బుక్కులు, మన దగ్గర బుక్స్ కానీ పెన్స్ కానీ ఉన్నా సరే పెట్టుకొని అది మనం అమ్మవారి సరస్వతి దేవిగా భావిస్తూ పూజ చేసుకోవాలండి. ఈరోజు దీపారాధన అండి 9 ఒత్తులతో దీపారాధన చేసుకుంటారు. 3 ఒత్తులుగా ఒకటి, 3 ఒకటిగా, లేదా మొత్తం 3 కలిపి ఒకటిగా అంటే మొత్తం 3 ఒత్తుల్లాగా వెలిగించి పూజ అనేది చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇలా విడివిడిగా 9 ఒత్తులు పెట్టి అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. ఈరోజు అమ్మవారికి తెల్లటి వస్తువులు లేదంటే పసుపు కలర్లో ఉన్న వస్తువులు అంటే ఆ పువ్వులతో పూజ చేసుకుంటే మంచిదండి. వైట్ తెల్లటివి అంటే అమ్మవారికి తెలుపు అంటే చాలా ఇష్టం అని చెప్పి అంటారు. నైవేద్యంగా మనం పాయసం కానీ, అటుకులు కానీ, లేదా పాలు, కాచిన పాలు అమ్మవారికి నైవేద్యంగా అయితే సమర్పించవచ్చు. పూజ చేసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని జపించుకుంటూ పూజ అనేది చేసుకోవాలండి. పిల్లలందరికీ అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి ప్రతిరోజు ప్రేయర్లో అయితే ఈ శ్లోకం చెప్తారనమాట. సరస్వతి నమస్పుద్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మ విశాలాక్ష పద్మకేసరి వందిని నిత్యం పద్మాలయా దేవి శ్రామం పాటు సరస్వతి. ఇలా మనము రోజు అమ్మవారికి ఇలా సరస్వతి దేవికి మంత్రం చెప్తూ పూజ అనేది చేసుకోవాలండి. రాని వాళ్ళైతే ఈ వీడియో చూస్తూ ఈ మంత్రం జపిస్తూ పూజ అనేది చేసుకోవచ్చండి. యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తాయన్నమాట. సరస్వతి దేవి మంత్రం అని కొడితే
మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానంటే పిల్లలందరితో పెన్నులు కానీ బుక్కులు కానీ దానంగా చేయిస్తే చాలా మంచిదన్నమాట. అంటే కుదిరిన వాళ్ళకి 1 కానీ 2 కానీ బుక్స్ కానీ పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ ఇలాగా దానం ఈరోజు ఇస్తే చాలా మంచిదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.